ఆదాబ్ ఎఫెక్ట్ అండి. మనం రాసాం కదా, నల్గొండలో ఒక కీచక టీచర్ది, వాడి గురించి అప్డేట్ అనమాట ఇది. నల్గొండ డైట్ స్కూల్ సంఘటనపై విచారణ, ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్, తక్షణ విచారణకు ఆదేశం. నిందితుడు విచారణ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటం తీవ్రం చర్చ. విచారణ మొదలు కాకముందే చక్రం తిప్పుతున్న ఒక టీచర్ల సంఘం నాయకుడు. చూసారు ఇది? అంటే మిమ్మల్ని గురువు ప్లేస్లో ఉంచి మీరు చేసింది ఎదవ పనులురా అని మేము చెప్పిన తర్వాత దాని గురించి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీకి ముగ్గురు, ఎవరు, నిందితుడు, విచారణాధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, ముగ్గురు ఒకటే కులపోళ్ళంట. ఇంకేముందరే, మన కులపోడే కదరా భయ్, ఆడేం చేస్తే ఏముంది, అమ్మాయిల్ని గోకితే ఏముంది. రేపటి రోజున అందులో మరి మీ కూతురు కూడా ఉంటుంది. మీ కూతురుని కూడా ఎవడో ఒకటాన్ని గోకితే అప్పుడు మన కులపోడేగా గోకింది అనుకుంటారా? సిగ్గుండద్దా అండి? మీరు టీచర్లుగా విద్యార్థులకి మంచి పాఠాలు చెప్పాల్సిన మీరు ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నందుకు మీకు కొంచెం అన్నా సిగ్గు అనిపించట్లేదా? మళ్ళీ ఇంకా కులం కార్డు ఒకటి దీంట్లో. ఒక డిఎడ్ విద్యార్థిని పట్ల ఒక ఉపాధ్యాయుడు ప్రవర్తించిన అనైతిక తీరు కేవలం వ్యక్తిగత తప్పిదం కాదు, ఇది విద్యా వ్యవస్థలో దాగి ఉన్న పితృస్వామ్య మనస్తత్వం. పాప మా అమ్మాయి ఒంటరి మహిళ అంట, బయటికి చెప్పుకోని అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో మీ చేతిలో బలైన వాళ్ళు. మళ్ళీ దీనికి కులం కార్డు ఒకటి వీళ్ళకి. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ తక్షణ విచారణకు ఆదేశాలు ఇవ్వటం అభినందన విషయం. అయితే నిందితుడు, విచారణాధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతుంది. న్యాయం అనే పదం వర్గ సంబంధాల బంధంలో పడిపోతే బాధితులకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ లేదు. ఇంతే కదండి మరి. ఇక్కడ చూడండి, ఇంకా విచారణ కాకముందే, స్టార్ట్ కూడా కాకముందే ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడు నిందితుడికి మద్దతు పలకడం ఆందోళనకరం. మరి ఆడికి కూడా పార్ట్నర్షిప్ ఉందేమో ఇందులో. ఎవడైతే మద్దతు పలుకుతున్నాడో ఆడికి. ఉపాధ్యాయ వృత్తి సమాజానికి వెలుగునిచ్చే స్థానంలో ఉండాలి, కానీ ఇక్కడ వెలుగుని ఆర్పేసి కీచకత్వానికి కవచం తొడుగుతున్న వాస్తవం విద్యారంగం భవిష్యత్తుపై మచ్చ వేస్తుంది. అదే సమయంలో ఈ సంఘటన వెలుగు తెచ్చిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఓ హైకోర్టు న్యాయవాది బెదిరింపులకు దిగటం పత్రికా స్వేచ్ఛపై దాడి మాత్రమే కాదు, ఇది ప్రశ్నించే గొంతుకను మూయించే ప్రయత్నం కూడా అంట. ఇప్పుడు ఒక హైకోర్టు న్యాయవాది ఫోన్ చేశాడు మనకి. ఫోన్ చేసి, నేను ఒక సీనియర్ లాయర్ని, హైకోర్టు లాయర్ని, మీ సంగతి తేలుస్తాను, అది చేస్తా ఇది చేస్తాను. నువ్వు ఏమన్నా చేసుకో, ఆ అమ్మాయిని తీసుకో, నువ్వు సరే మా పైన తర్వాత నువ్వు చేద్దు, కానీ ముందు ఆ అమ్మాయికి న్యాయం చేయి. కనీసం అలాంటి ఎదవలకి, అలాంటి దరిద్రులకి వత్తాసు పడటానికి సిగ్గు అనిపించట్లేదా మీకు కూడా? అలా వాడు చేసింది తప్పు, ఆ తప్పుని మళ్ళీ కప్పిపుచ్చుతున్నారు మీరు. ఎందుకంటే ఇలాంటి ఘటనలను బయటపెట్టే ధైర్యం కొన్ని పత్రికలు చేస్తుంటాయి. మీడియాని భయపెట్టి బాధితులను మనోవేదనలు నెట్టి వర్గాధిపత్యం కొనసాగించాలని కోరుకునే శక్తులు పనిచేస్తున్నాయని మనకి ఇక్కడ బలపడుతుంది. బాధితురాలకి భద్రతతో పాటు మానసిక సాయం కల్పించాలి. నిందితుడికి ఎంతటి వర్గ రక్షణ ఉన్నా కఠిన శిక్ష తప్పనిసరి. అసలు ఇలాంటి విషయాల్లో నేను మొన్న కూడా చెప్పా, ఈ వీడియో చేస్తున్నప్పుడు, వీళ్ళకి ఒక చట్టం రూపొందించాలండి. ఎందుకంటే పోక్సో కన్నా బలమైన చట్టం రూపొందించాలి. విద్యార్థులు రోజు దాదాపుగా 6 నుంచి 8 గంటల పాటు టీచర్ల దగ్గరే ఉంటారు. అనేక సందర్భాల్లో వాళ్ళు ఏదో పనులు చేస్తూనే ఉంటారు, తప్పించుకోలేరు వాళ్ళు. కాబట్టి ఈ విద్యా వ్యవస్థలో ఉన్న టీచర్లకి, ఉపాధ్యాయులకి ప్రత్యేక చట్టం పెట్టాలి. పోక్సో కన్నా భయంకరమైన చట్టం ఉండాలి వీళ్ళకి. అప్పుడు ఇలాంటి ఎదవలు మారుతారు. దాంతోపాటుగా మీడియాపై బెదిరింపులకు పాల్పడిన న్యాయవాదిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయ సంఘాలు తమ పరిశ్రమను కాపాడుకోవాలంటే నిందితులకు మద్దతు కాకుండా బాధితులకు తోడుగా నిలవాలి. న్యాయం అనేది వర్గం చూసుకోకూడదు, లింగ భేదం చూసుకోకూడదు. సమాజంలో పీడన వర్గాలకు, మహిళలకు రక్షణ కల్పించడం అసలైన రాజ్యాంగబద్ధ ధర్మం. ఈ సంఘటనలో న్యాయం జరిగితే అది ఒక బాధితురాలు గెలుపు కాదు, సమాజం మొత్తానికి సమానత్వ గెలుపు. జిల్లా కలెక్టర్ నేరాన్ని తేల్చడమే కాకుండా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి చూద్దాం, న్యాయం గెలుస్తుందా? కులాలు, డబ్బున్నోళ్ళు, అండదండలు ఇవి గెలుస్తాయో చూద్దాం మనం.